రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికోటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏం చెప్తారు? చంద్రబాబు వల్ల మాకు ఉపయోగం లేదండి. 2014లో చెప్పాడు ఎన్నో మాటలు, అమలు నెరవేర్చాడు, అవి చేయలా. ఇవాళ సూపర్ 6 అన్నాడు. 2024లో సూపర్ 6 లేదు, సంవత్సరం 3 మాసాలు ఎక్కాడు. మాకు ఏం ఉపయోగం లేదు. నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద పిల్ల డిగ్రీ, చిన్న రూపాయి వచ్చింది లేదు. మేము కూలి చేస్తే బతికినట్టు 1 రూపాయి వచ్చింది లేదు మాకు ఆదాయం. జగన్మోహన్ రెడ్డి ఉండగా మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టి నేను డాబా కట్టుకున్నా. మాది బాపులపడి మండలం, గన్నవరం నియోజకవర్గం మాది. ఇల్లు కట్టా తమ్ముడిగా. వీడేం చేశాడు మాకు? ఇదే మాకు జగన్మోహన్ రెడ్డిలో పడింది. చంద్రబాబు మాకు రూపాయి ఇవ్వలా. జగన్ ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది. మాకు ఏం మేలు జరగట్లా. అది జగన్మోహన్ నాకు అమ్మఒడి వేసాడు, నాకు 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నా. నా పిల్లల చదువులకి రిబ్బీస్ రిమాండ్ మీద వేసాడు పెద్ద పిల్లకి. నాకు అన్నీ బాగుంటాయి. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. ఎందుకు మరి ముందే సూపర్ 6 అన్ని అమలు చేస్తాడు. అప్పుడు ఏం చేశాడు? 1,50,000 కోట్ల రూపాయలకి ఆ హామీలు ఇస్తే ఎక్కడ తెచ్చేస్తాడు? ఇవాళ ఆదాయం, రాష్ట్ర ఆదాయం ఎంత? 1,00,000 కోట్లు ఆదాయం తీసుకొచ్చి పెడతా. 1,50,000 కోట్లు అంటే అప్పుడు లోతుగా నేను పరిశీలించాను కాబట్టి కాదండి. 1,50,000 కోట్ల హామీలు ఇచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చి తీరుతామన్నాడు. ముందు హామీలు ఇవ్వడం ఎందుకు? ఇవాళ చేలో పాఠం ఎందుకు? ఉండా గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ వ్యర్థం ఎందుకు? అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అన్ని హామీలు ఇవ్వద్దు, అంత భజన లేదు అని చెప్పాడు. అక్కడికి అయినా సరే 1,50,000 కోట్ల హామీలు ఇచ్చాడు. సంవత్సరానికి వచ్చి ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం అంటాడు. అయ్యా అన్ని పథకాలు వాడు ఇచ్చింది. ఇప్పుడు సూపర్ 6 అన్నాడుగా, జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఆయన 80,000 కోట్లే ఇచ్చింది. ఆయన ఇవాళ 1,50,000 కోట్ల. కడపలో వరుసగా 3 రోజులు మహానాడు సభలు నిర్వహించారు. ఈసారి కడప కూడా టీడీపీ అడ్డానే, టీడీపీ గెలుస్తుందని. జగన్ ఈసారి మడికి ఎవడు కదలపలోడు.